నమస్కారం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రాచీన కాలం నాటి ఒక అద్భుతమైన గ్రంథం మెడిటేషన్స్ గురించి, అలాగే దృఢమైన మైండ్సెట్ని అందించే స్టోయిసిజం తత్వశాస్త్రం గురించి చాలా లోతుగా విశ్లేషించబోతున్నాం. మార్కస్ ఆరేలియస్ అనే రోమన్ చక్రవర్తి ఆలోచనల సారాంశమే ఈనాటి మన ఈ వివరణ. మొదటగా మీకు ఆసక్తికరమైన ప్రశ్న. ప్రాచీన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి, పైగా ఒక పెద్ద రోమన్ సామ్రాజ్యాన్ని పాలిస్తూ నిరంతరం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్న ఒక చక్రవర్తి అంతర్గత శాంతిని ఎలా పొందగలిగారు? ఆశ్చర్యమేమిటంటే దీనికి సమాధానం ప్రజలు చదవాలన్న ఉద్దేశంతో ఏమాత్రం రాయబడని ఆయన సొంత ప్రైవేట్ డైరీలో దాగి ఉంది. అవును, ఇది కేవలం ఆయన కోసం ఆయన రాసుకున్న డైరీ మాత్రమే. దీని చరిత్రను ఒక్కసారి గమనిస్తే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఏథెన్స్ నగరంలో జెనో అనే తత్వవేత్త ఈ స్టోయిసిజంను ప్రారంభించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 2వ శతాబ్దంలో మార్కస్ ఆరెలియస్ తన వ్యక్తిగత ఆలోచనలను డైరీ రూపంలో రాసుకున్నారు. నిజం చెప్పాలంటే ఈ అద్భుతమైన జ్ఞానం దాదాపుగా కాలగర్భంలో కలిసిపోయేదే. కాని అదృష్టవశాత్తు శతాబ్దాల తర్వాత అంటే 1558లో హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయ పండితుడు ఈ 12 పుస్తకాలను ప్రచురించడంతో ఇది మళ్లీ ప్రపంచం వెలుగుచూసింది. సరే, ఈ గ్రంథం మనకు ఎలాంటి పరిష్కారాలు చూపుతుందో, అవి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇందులో మనం 6 ప్రధాన అంశాలను చూడబోతున్నాం. 1. చక్రవర్తి డైరీ. 2. స్టోయిసిజం అంటే ఏమిటి? 3. మనస్సుపై నియంత్రణ. 4. మానవ సంబంధాలు. 5. ప్రకృతి మరియు లోగోస్. మరియు 6. మరణాన్ని స్వీకరించడం. ముందుగా మొదటి విభాగం చక్రవర్తి వ్యక్తిగత డైరీ పుట్టుపూర్వోత్తరాలను చూద్దాం. రోమన్ సామ్రాజ్యాన్ని పాలించిన మార్కస్ ఆరేలియస్ను అందరూ ది ఫిలాసఫర్ అని కూడా పిలిచేవారు. ఆయన రాసిన ఈ 12 పుస్తకాల ఆలోచనలు ఏవో గాల్లో చెప్పిన మాటలు కావుసుమా. అవి ఆయన ప్రతిరోజూ తన సొంత ప్రవర్తనను, తన మానసిక దృఢత్వాన్ని మెరుగుపరుచుకోవటానికి పాటించిన ఆచరణాత్మక నియమాలు. ముందే చెప్పుకున్నట్లు ఈ డైరీని ఇతరులు చదవాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు రెండో విభాగం, అసలు చక్రవర్తి జీవితాన్ని నడిపించిన ఈ స్టోయిసిజం అనే తత్వశాస్త్రం అంటే ఏమిటి? స్టోయిసిజం అనే పదం వినడానికి కాస్త కష్టంగా అనిపించినా దీని అర్థం చాలా సులభం. జీవితంలో ధర్మంగా ఉండటమే అత్యున్నతమైన మార్గమని ఇది చెబుతుంది. సంపద, ఆరోగ్యం లాంటి భౌతిక విషయాలు వాటికవే మంచివీ కావు, అలాగని చెడ్డవీ కావు. కేవలం ధర్మం మరియు మనలోని నెగటివ్ ఇమోషన్స్పై మనకుండే స్వీయ నియంత్రణ మాత్రమే ముఖ్యం అని ఈ తత్వశాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక 3వ విభాగం మనస్సుపై నియంత్రణ. ఆందోళనను జయించడానికి ఇది చాలా కీలకమైనది. ఇది మనకు ఒక విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. మన చేతుల్లో ఉన్నవి ఏంటి, లేనివి ఏంటి. ఉదాహరణకు, బయట వర్షం పట్టం లేదా ఇతరులు మనల్ని విమర్శించడమనేది మన నియంత్రణలో ఉండదు గదా. కానీ ఒక కప్పు కిందపడి పగిలిపోయినప్పుడు కూర్చుని ఏడవకుండా దాన్ని ప్రశాంతంగా శుభ్రం చేయడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆలోచనలు, మన రియాక్షన్స్ మాత్రమే మన నియంత్రణలో ఉంటాయి. ఈ మాట వినండి. సమస్యలు మనస్సులో సృష్టించబడతాయి, బయటి ప్రపంచంలో కాదు. ఎంత నిజం కదా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటికి మనం ఎలా స్పందిస్తామో అనే దానిపైనే మన ఆనందం ఆధారపడి ఉంటుంది. పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. మరి ఈ ప్రశాంతతను ఎలా సాధించాలి? ప్రతిరోజూ ఈ 3 దశలను అనుసరించాలి. మొదట, ఆలోచనలను నిరంతరం గమనించడం. రెండవది, అనవసరమైన ఆందోళనలను మనస్సు నుండి ఫిల్టర్ చేయడం. చివరగా, పరిస్థితులకు తార్కికంగా అంటే ఆలోచించి ప్రతిస్పందించడం. ఒక డాక్టర్ ఎమర్జెన్సీ కోసం తన వైద్య పరికరాలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకున్నట్లుగానే మనం కూడా ఈ తత్వశాస్త్రాన్ని ఎల్లప్పుడూ మన మదిలో సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక 4వ విభాగం మానవ సంబంధాలు. సమాజంలో కష్టమైన వ్యక్తులతో, సంఘర్షణలతో ఎలా వ్యవహరించాలో చూద్దాం. ఇతరులతో ఎలా వ్యవహరించాలన్న దానిపై చక్రవర్తి సలహా చాలా స్పష్టంగా ఉంటుంది. మనం ఇతరుల్ని ఎప్పుడూ కఠినంగా జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే చాలామంది కేవలం అజ్ఞానం వల్లే తప్పులు చేస్తుంటారని అర్థం చేసుకోవాలి. మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా క్షమించాలి, దయతో ఉండాలి. ఎందుకంటే మనుషులందరం ఒకే విధమైన ఆలోచనా స్వభావాన్ని పంచుకుంటాం. ఇక్కడ ఆయన చెప్పిన ఒక పవర్ఫుల్ పోలికను గమనించండి. మానవత్వమనేది ఒకే శరీరం లాంటిదట. శరీరంలో ఒక అవయవానికి హాని జరిగితే మొత్తం శరీరం ఎలాగైతే నొప్పిని అనుభవిస్తుందో, అలాగే ఈ సమాజంలో మరొక వ్యక్తికి హాని తలపెడితే
అంతిమంగా అది మనకు మనమే హాని చేసుకున్నట్లు అవుతుంది. 5వ విభాగం ప్రకృతి మరియు లోగోస్. విశ్వం పట్ల ప్రాచీన స్టోయిక్స్కు ఉన్న దృక్పథం ఇది. అసలీ లోగోస్ అంటే ఏంటో తెలుసా? ప్రాచీన తత్వవేత్తలు విశ్వంలోని సంఘటనలను ఒక క్రమపద్ధతిలో ఎంతో బ్యాలెన్స్డ్గా నడిపించే ఒక అదృశ్య శక్తిని లోగోస్ అని పిలిచారు. ఇది ప్రకృతిని నియంత్రించే ఒక దైవిక తర్కమనుకోవచ్చు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే స్టోయిక్స్ చెడు పరిస్థితులను చూసే విధానం. ఒక డాక్టర్ రోగి పూర్తిగా కోలుకోవడానికి చేదుమందును ఎలాగైతే ఇస్తుందో అలాగే ఈ విశ్వం మనకు కొన్ని కష్టమైన పరిస్థితులను ఇస్తుంది. కష్టాలు అనేవి శిక్షలు కావు, అవి మన ఎదుగుదలకు ప్రకృతి ఇచ్చిన పాఠాలు. కాబట్టి దేన్నిని ప్రశ్నించకుండా మనకు ఎదురయ్యే విధిని మనం అంగీకరించాలి. ప్రతి కష్టంలోనూ దాగి ఉన్న ఒక పాఠాన్ని వెతకాలి. ఒక ఆరోగ్యకరమైన మనసు జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని, ఆఖరికి భయంకరమైన జంతువులలో ఉండే సహజమైన అందాన్ని కూడా గుర్తించి ఆనందిస్తుంది. ఇక 6వ మరియు ఈ వివరణలో బహుశా అత్యంత లోతైన విభాగం మరణాన్ని స్వీకరించడం. మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన, ఎవరూ తప్పించుకోలేని ఒక నిజమేమిటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు. మరణం అనేది పూర్తిగా సహజమైన ప్రక్రియ. ఒక వ్యక్తి జీవితకాలం ఎంత అనేది ప్రకృతి చేత నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎలాంటి భయం లేకుండా చాలా ప్రశాంతంగా, హుందాగా దీన్ని అంగీకరించడమే మన ఆత్మ యొక్క ప్రధాన బాధ్యత. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. ఈ కోట్ వినండి. మిమ్మల్ని మీరు చనిపోయినట్లుగా భావించండి. మీ జీవితాన్ని మీరు జీవించేశారు. ఇప్పుడు మీకు మిగిలి ఉన్నదానిని సరిగ్గా జీవించండి. ప్రస్తుత క్షణంలో ఇప్పుడే ధర్మబద్ధంగా బ్రతకడానికి ఇంతకంటే గొప్ప ప్రేరణ ఏముంటుంది? ముగించే ముందు మిమ్మల్ని ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న అడుగుతాను. ఒకవేళ ఈరోజు మీరు చేసే ప్రతి పని మీ జీవితంలో చివరిది అయితే, ప్రశాంతతను కనుగొనడానికి మీరు ఇప్పుడే, ఈ క్షణమే మార్చుకోవాల్సిన ప్రతిస్పందన ఏమిటి? ఈ అద్భుతమైన స్టోయిక్ జ్ఞానాన్ని ఇప్పుడే ఆచరణలో పెడతారనే ఆశిస్తూ మన ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.